ప్రశ్న ఏంటంటే సార్ జనాలకి అందరిలో ఉన్నటువంటి డౌట్ అనమాట. ముఖ్యంగా రీసెంట్‌గా 'చావా' సినిమా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా రేస్ చేశారు. సో చరిత్ర మన దేశం సంపాదించుకోవడానికి కష్టపడ్డ వీర నాయకుల్ని కావచ్చు, వనితల్ని కావచ్చు కప్పేసిందని చెప్పేసి ఒక విమర్శ అయితే వినిపిస్తోంది. బుక్స్‌లో కూడా నిజాం పాలన, బ్రిటిష్ పాలన ఉంటుంది కానీ మనం దేశం సంపాదించుకోవడానికి, స్వాతంత్రం సంపాదించుకోవడానికి పడ్డ కష్టం లేదు అని చెప్పి చాలామంది అంటున్నారు. దీని మీద మీరేం చెప్తారు గవర్నమెంట్‌కి కానీ, లేకపోతే ఒకవేళ అందరితో మీరు ఏకీభవిస్తారా? మీరు 100% ఏకీభవిస్తా. ఉదాహరణకి ఈ చరిత్రను తీసుకుంటే ఇక్కడ చాలామంది గొప్ప గొప్ప చరిత్రకారులు ఉన్నారు. వాళ్ళందరినీ పుస్తకాల్లో పెట్టలేకపోయారు. ఎంతసేపు వాడెవడో దండయాత్ర చేసి మన దగ్గరికి వచ్చాడు, ఇంకెవడోడో వచ్చి ఇండియాని కనిపెట్టాడు. ఆడ కనిపెట్టడానికి ఏముంటుందో నాకు అర్థం కాదు. ఈ రోజుకి అర్థం కాలే. వాడు రాశాడు, మనం చదివాం, బట్టి చదివాం, ఇప్పటికి అదే చదువుతుంటాం. వాళ్ళ దండయాత్రలు మనకెందుకు? వాళ్ళు ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటే మనకెందుకు? వాళ్ళు ఎన్ని రాజ్యాలని కూలగొడితే మనకెందుకు? ఇది ఏది చెప్పాలో అది చెప్పలేదు. వాళ్ళు చేసిన తప్పుని గొప్పగా చెప్పారు. ఆ గొప్పని ఇంకా గొప్పగా మనతో చదివించారు, నేర్పించారు. సో వాళ్ళు కథలో భాగం తప్ప వాళ్ళు కథ అవ్వకూడదు. వాళ్ళని కథను చేసుకుని పెట్టారు, కథానాయకుని చేసుకుని పెట్టారు. బట్ నిజమైన కథానాయకులు మట్టిలో ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇదే సాయుధ పోరాటంలో తీసుకుంటే భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఏ కమర్షియల్ హీరో పనికిరారు. ఆయన సీన్స్ ఒక్కొక్కటి తీసుకుంటే ఏ కమర్షియల్ హీరో పనికిరారు. అంత గొప్ప నాయకులు ఉన్నారు. ధర్మభిషం గారు ఉన్నారు, చాకలి ఐలమ్మ గారు ఉన్నారు. అలా పోరాటం చేసిన ఆరుట్ల కమలాబాయి, ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే, ఇలా చదువుకుంటూ పోతూనే ఉంటాం మనం. వాళ్ళు అయితే షోయబుల్లా ఖాన్ గారు, మగ్దుమ్ మొయినుద్దీన్ గారు, సుద్దాల అశోక్ తేజ వల్ల నాన్న సుద్దాల హనుమంత్ గారు, ఇప్పుడు గద్దర్ అన్నట్లో ఒకప్పుడు ఆయన అట్లా చాలామంది ఉన్నారు. చాలామంది ఏంటంటే, ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ కూడా జనం కోసం ఫైట్ చేశారు కానీ కుర్చీ కోసం ఫైట్ చేయలేదు. అవును, కుర్చీ కోసం ఫైట్ చేసిన వాళ్ళు గొప్పోళ్ళు అయిపోయారు, పుస్తకాల్లో ఉన్నారు, రాజ్యాలు నేడారు, మన నీతిలో కూర్చున్నారు. జనం కోసం, జనాల్ని బాగుపరచడం కోసం, వాళ్ళ ప్లేస్ని, వాళ్ళ అస్తిత్వం కోసం ఫైట్ చేసిన వాళ్ళు పుస్తకాల్లో లేరు. ఇప్పటికైనా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మీరు చెప్పారు రజాకారుల పాలన గురించి నేను సినిమా తీశాను, 200 సంవత్సరాల క్రితం జరిగినటువంటి స్టోరీని కొన్ని మాత్రమే తీసుకొని చూపించడం జరిగింది 2.5 అవర్లో అని చెప్పి. అంటే దీనికి ఎక్స్టెన్షన్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? మరికొంతమంది ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని చెప్తున్నారు. వాళ్ళని కూడా ఇంకొక పార్ట్లో ఏమైనా చూపించే ఛాన్స్ ఉందా? ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రజాకార్ 2 అనేది ఏమైనా చూడొచ్చా? అంటే ఇక్కడ ఏంటంటే రజాకార్ల 200 సంవత్సరాల క్రితం చరిత్ర కాదు, ఆసిఫ్ జాహీ వంశ చరిత్ర 200 సంవత్సరాలు. ఓకే, ఇది 1948లో ముగిసింది. అంతకుముందు ఒక 200 సంవత్సరాల నుంచి ఉంది. ఇది హిస్టరీ. నాకు ఇప్పుడు పర్టికులర్గా మళ్ళీ రజాకార్ 2, 3 అట్లా చేయాలని లేదు. ఓకే, ఏదైనా ఒక సిరీస్కి అవకాశం వస్తే చేయొచ్చు. లేదు అంటే ఒక గొప్ప నాయకుడి గురించి చెప్పే అవకాశం వస్తే, ఒక భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు నేను చెప్పాను కదా, అట్లాంటి పేర్లు ఏదైనా గొప్ప నాయకుడి గురించి చెప్పే అవకాశం వస్తే, అది దానికి తగ్గ మెటీరియల్ ఉంటే ఊరికనే. ఎందుకంటే మనం ఏదో చేసామనుకో, అది వాళ్ళకున్న హిస్టరీ దెబ్బతినిపోతుంది. దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయగలగాలంటే దాన్ని సహకరించే ప్రొడ్యూసరు, సహకరించే హీరో ఉంటే కంపల్సరీ చేస్తాం. అండ్